చెయ్యాలి. సార్ అయితే మీటింగ్లో జరిగింది ఒకటి, బయటకు వచ్చి దిల్రాజు చెప్పింది ఒకటి అని బాగా వైరల్ అవుతుంది. ఏది వాస్తవం అంటారు సార్? నేను వెళ్ళలేదు కదా, నాకెట్లా వాస్తవం తెలుస్తుంది. మీ వాళ్ళు మీకు చెప్తారు కదా. వాళ్ళంతా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. బెస్ట్ మీటింగ్ అన్నారు. అంటే ఎజెండా లేని మీటింగ్ కాబట్టి డెఫినెట్గా బెస్ట్ మీటింగ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఒక పాయింట్ లేదు, వాళ్ళకి ఒక పాయింట్ లేదు. వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు, వీళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు కాబట్టి అద్భుతమైన మీటింగ్ అది. ఎవ్వరికీ ఏ రకమైన బాధ లేకుండా జరిగింది, అద్భుతంగా జరిగింది. అయితే సీఎం గారు మాట్లాడుతూ 8 సార్లు మా దగ్గరికి వచ్చారు సినిమాల కోసం, మేము రేట్లు పెంచాము మేము గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, కానీ మీ నుంచి మాకు రిటర్న్ ఏం లేదు. కాదు, అది కాదు. ఆయన ఏమన్నారంటే నాబోటి పని లేని వాళ్ళు కొంతమంది లంచం తీసుకుని టికెట్ రేట్లు పెంచారు అని చెప్పారు అని మీడియాలో ఎక్కడో చెప్పారు. చెప్తే ఆయన 8 జీవోలు వేసి ఈ 8 జీవోల్లో ఎవరు ఇచ్చారో నాకు చూపించండి అని అడిగారు. నాకు తెలిసింది ఇది. సో ఎవరు ఇవ్వలేదు కాబట్టి అందరూ నోరు మూసి కూర్చున్నారు. ఫైనల్గా ఇండస్ట్రీకి తెలంగాణ గవర్నమెంట్ వచ్చి 1 year అయింది. ఇండస్ట్రీ ఏదైతే అనుకుంటున్నాము, ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గర 1 year ఎందుకు మాట్లాడారు? ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏం పని ఉంది వీళ్ళకి? సమస్యలు ఉంటే వెళ్ళాలి. సమస్య ఏంటి? ఇప్పుడు నేను వెళ్ళిన సమస్య కోసం వెళ్ళలేదు కదా. నేను ఫలానా సమస్యకి వెళ్ళారని ఎవరినైనా చెప్పమనండి ఒకళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ట్రీట్మెంట్ ఇండస్ట్రీ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా సంబంధం ఎందుకు పట్టిందని నా క్వశ్చన్. బర్త్డే కూడా ఎవరు విష్ చేయలేదని చెప్పి నేను కూడా అన్నాడు. అమ్మ ఎప్పుడు ఎవరిని విష్ చేయమమ్మా. ఇప్పుడు ఊరికి అనవసరంగా వాళ్ళకి చేశారు, వీళ్ళకి చేశారు, వీళ్ళకి చేయలేదు, వాళ్ళకి చేయలేదని మనం అంటే, ఇంతకుముందు ఎప్పుడు ఎన్టీ రామారావుకి చేశారా, నాగేశ్వరరావుకి చేశారా, సోమబాబు చేశారా, కృష్ణ గారికి చేశారా, చిరంజీవి గారికి చేశారా, బాలకృష్ణ గారికి చేశారు. ఎవరికి చేసాము? ఎవరు చేయలేదు. వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. అంటే జనరల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదాన్ని మనం ఎక్కువ భూతద్దంలో చూడటం మొదలెట్టాం. అంతే తప్ప పలానా వాళ్ళు చేశారు, పలానా వాళ్ళు చేయలేదు అనేది ఏం లేదు. ఇప్పుడు ఏమైంది, బేసిక్గా చాలా వరకు సెక్షన్ అయిపోయింది. ఒక వర్గం, ఒక పొలిటికల్ పార్టీ సైడ్స్ వెళ్ళిపోయింది జనం. సో నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాను అనుకోండి, మా నాయకుడికి నేను హ్యాపీ బర్త్డే చెప్తాను. ఇక్కడ ఈ పార్టీ ఉంటే ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈయనకి కావాల్సిన వాళ్ళు వీళ్ళకి చెప్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు. అంతే తప్ప అందరూ చెప్పారు ఇది ఇండస్ట్రీ అనుకుంటే కాదు. హైదరాబాద్లో గవర్నమెంట్తో ఇబ్బంది ఉంది కాబట్టి ఆంధ్రాకి వెళ్ళిపోదామనే ఆలోచనలు అట్లాంటి చర్చలు జరిగినాయి. నాకు తెలిసి ఏం జరగలేదు. ఎవరిని వెళ్తే హ్యాపీగా వెళ్ళి రావచ్చు, తప్పేం లేదు. పంపేం మునిగింది. ఇప్పుడు ఇక్కడ ఏమీ జరగదు. మొత్తం ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంది. ఇవాళ ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళాలంటే మనకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తాను 40 ఏళ్ళు పైన పట్టింది మాకు. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తామంటే వెళ్ళేవాళ్ళు వెళ్ళండి. ఇప్పుడు ఎట్లాగో ఉంటుంది అక్కడ. సినిమా అక్కడ తీయకుండా ఉండలేము. ఆంధ్రాలో మనకు కొన్ని కావాలంటే, సముద్రం కావాలంటే ఇక్కడ వేయలేం కదా, అక్కడికి వెళ్ళి తీస్తాము. అట్లా కొన్ని చోట్ల ఇంతకుముందు గోదావరికి వెళ్ళి పొలాలు కావాలంటే అక్కడ వెళ్ళేవాళ్ళని. ఇవాళ సస్యశ్యామలంగా ఉంది తెలంగాణ, ఇక్కడే తీస్తున్నాం పొలాలు కూడా. సో ఇట్లా అవసరమైతే వెళ్తాం. ఏమో మీలాంటి గొప్ప వాళ్ళు ఎవరైనా సముద్రాన్ని ఇక్కడ తీస్తే సముద్రం కూడా ఇక్కడ